హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఆలూ ఫ్రై బ్యాచిలర్ స్టైల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పాన్లో ఆయిల్ వేసుకుందాం. ఇది బాగా వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేయించుకుందాం. ఇందులో మనం 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చీలు, 1 రెమ్మ కరివేపాకు, ఈ 3 వేసి బాగా వేయించేద్దాము. మనకి వెల్లుల్లి రెబ్బలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు. ఇప్పుడు మనం దీంట్లోనే ఆనియన్స్, చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, దానివల్ల త్వరగా మగ్గుతాయి, అలాగే బ్రౌన్ కలర్ కూడా త్వరగా వస్తాయి మనకి. బాగా మిక్స్ చేద్దాము. చూడండి, ఆనియన్స్ అయితే బ్రౌన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోనే 3-4 విజిల్స్ వేయించుకుని బాయిల్ చేసుకున్న ఆలు కూడా యాడ్ చేసేద్దాము. మనం హై ఫ్లేమ్ పెట్టి బాగా దీన్ని మిక్స్ చేసుకుందాము. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి 3-4 మినిట్స్. అలా అయితే మనకి ముక్కలకి పసుపు, జీలకర్ర, ధనియాల పౌడర్ బాగా పడుతుంది. ఈ టైంలోనే కారం వేస్తే ఫ్రై అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నది, అందుకే కొంచెం 3-4 మినిట్స్ అవ్వాక కారం వేసుకుందాం. ఇది హై ఫ్లేమ్ పైనే బాగా తిప్పండి. ఇప్పుడు మనం ఫ్రై అయిపోయాక కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుని బాగా తిప్పేద్దాము. మనం ఫ్రై అనేది 1 మినిట్ 2 మినిట్లో దించేస్తాము అన్నప్పుడే మనం కారం యాడ్ చేసుకోవాలి. అలాగైతే ఫ్రై అనేది మాడకుండా బాగా వస్తుందన్నమాట. మనం కారం వేసాక ఒక 2 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లోనే వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి ఈజీ అండ్ టేస్టీ అయిన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.